ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ పేసర్ బుమ్రా ఇంకా జట్టులో కలవకుండా బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతను ఏదైనా గాయం కారణంగా అక్కడికి వెళ్లాడా లేదా సాధారణ ఫిట్నెస్ పరీక్షల కోసమేనా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా క్యాచ్ రిచ్ లీగ్ ఆరంభానికి కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ బుమ్రా ఇంకా ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా ఫిట్నెస్ పరీక్షల కోసం మాత్రమే బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్తారు. కానీ బుమ్రా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లాడనే కారణంపై అర్థం కాని విషయంగా మారింది. ఏదైనా గాయం వల్ల లేదా సాధారణ చెకప్ కోసం వెళ్లాడా అన్నది ఇంకా స్పష్టత లేదు. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధన ఇటీవల మాట్లాడుతూ ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లందరికీ తగినంత విరామం ఇచ్చామని, వారందరూ మార్చి 22 నాటికి జట్టులో చేరతారని చెప్పాడు. కానీ బుమ్రా మాత్రం ఇంకా ప్రాక్టీస్ సెషన్ కు హాజరే కాలేదు. ప్రస్తుతం ఇదే విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఈ నెల 29న వాంఖేడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.